మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఇంతకుముందు క్లాస్లో ఛందస్సు గురించి చూసాం. సో ఛందస్సులో గణాలు ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా ఛందస్ శాస్త్రం అంటే ఏంటి, ఛందస్సు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, లఘువు అంటే ఏంటి అనేటువంటిది చూసాం. ఛందస్సు అనేటువంటి టాపిక్ 12 మార్క్స్ గురించి చెప్పుకున్నాం. ఇందులో 2 బిట్లు అడుగుతాడు. సో 6 మార్క్స్ ఒక బిట్, 6 మార్క్స్ ఒక బిట్. సో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ 8 ఇస్తాడు, 6 క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ రెండో బిట్లో 3 ఇస్తాడు, ఆప్షన్గా 2 తీసుకొని ఒకటి మనము రాయాలి. 6 మార్క్స్ 12 మార్క్స్ ఛందస్సు టాపిక్. సో మనము మరి ఛందస్సు అంటే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో, పద్యం యొక్క లక్షణాలను తెలిపేటటువంటి దాన్ని ఛందస్సు. పద్యం యొక్క లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందశాస్త్రం అని చెప్పుకున్నాం. మరి పద్య పాదాలు వేటితో ఏర్పడతాయంటే గణాల కూర్పుతోటి. పద్య పాదాలు గణాల కూర్పుతో ఏర్పడతాయి. గణాలు వేటి కలయికతోటి, వేటి కూర్పుతో ఏర్పడతాయి అంటే గురువు లఘువుల కలయికతోటి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటివి అన్నది. సో మరి ఛందస్సులో అంతర్గతంగా ఏం ప్రాధాన్యం ఉంటుంది? లయ. ఛందస్సులో అంతర్గత ప్రాధాన్యము దేనికి ఉంటుంది, ఏ ప్రాధాన్యం ఉంటుంది అంటే ఇక్కడ లయ ప్రాధాన్యం ఉంటుందని కూడా మనము చెప్పుకున్నాము. గురువు అంటే ఏంటో చెప్పుకున్నాము. గురువు అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరము ద్విమాత్ర లేదా 2 మాత్రల కాలంలో. మాత్ర అంటే ఏంటో కూడా చెప్పుకున్నాము. మాత్ర అంటే ఉచ్చరింపబడటానికి, ఒక అక్షరం పలకబడటానికి లేదా ఉచ్చరింపబడటానికి పట్టేటువంటి కాలాన్ని లేదా సమయాన్ని మాత్ర అంటారు. సో వ్యవధి అంటే సమయం. సో అదేవిధంగా గురువుని దేనితో సూచిస్తారు? యుతో సూచిస్తారని కూడా చెప్తున్నాం. అదేవిధంగా లఘు అనగానే ఏకమాత్రా కాలంలో పలకబడేటువంటి అక్షరము లఘు, లేదా చిటిక వేసినంత కాలంలో పలకబడేటువంటి అక్షరం లఘు, లేదా లిప్తపాటు కాలంలో, లిప్తపాటు అంటే కనురెప్ప కాలం అన్నది. కనురెప్ప ఎంత సమయం ఇట్లా కొట్టేసి ఉంటాం అలా కనురెప్ప పాటు కాలంలో పలకబడేటువంటి అక్షరము లఘు. దాన్ని దేనితో సూచిస్తాము? ఇలా 5తో సూచిస్తామని కూడా చెప్పుకున్నాము. సో మరి ఇంకా తర్వాత ఫండమెంటల్స్ ఏమున్నాయో చూద్దాం ఛందస్సులో. ఇవన్నీ మనకు తెలిస్తేనే మనము గణ విభజన చేయడానికి అవకాశం ఉంటుంది. గణ విభజన మనకు అడుగుతాడండి. 6 మార్క్స్ సెకండ్ బిట్ అని చెప్పి ఉపగమాగా ఇస్తాడు. దాని లక్షణాలు రాయాలి, ఒక పద్య పాదం రాయాలి, దాన్ని గణ విభజన చేయాలి. ఇదంతా కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు లఘు అంటే కూడా చెప్పుకున్నాం, ఏకమాత్రాకారంలో అని కూడా చెప్పుకున్నాం. గురువు అంటే ద్విమాత్రాకారంలో. నెక్స్ట్ యతి. ఇవన్నీ ఫండమెంటల్స్, ఛందస్సుకు సంబంధించినటువంటి ఫండమెంటల్స్. పద్యానికి ఉన్నటువంటి లక్షణాలు, ఏ పద్యానికైనా సరే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. సో యతి పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని, పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని, పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని, మొదటి అక్షరాన్ని ఏమంటాం? యతి అంటాం. మొదటి అక్షరాన్ని యతి అంటారు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. అడుగుతాడు గురుమాన్ క్వశ్చన్, యతి అనగానేమి? దీనికి అక్షరమైత్రి అని కూడా పిలుస్తారు. దీనికి ఏమనిపిస్తారు? అక్షరమైత్రి అని కూడా పిలుస్తారు. యతి అనగానే అంటే ఇలా పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇంకా ఇంకోలా కూడా 1 మార్క్ క్వశ్చన్, అంటే ఇందులో ఇంకోటి కూడా అడుగుతాడు 1 మార్క్ క్వశ్చన్, యతికి పర్యాయ పదాలు ఏంటి అని అడుగుతాడు. యతికి పర్యాయ పదాలు ఏంటి అంటే బడి, విరతి, విరామం, విరమము, విరమణము, వలి, వడి, విరతి, విశ్రాంతి, విరామం, వలి, విరమము, విశ్రమము, ఇలా ఉంటాయి. వడి, విరతి, విశ్రాంతి, విరామం, వలి, విశ్రమము, విరమణము,
విరమము. సో ఇలా యతికి పర్యాయ పదాలు ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటి? పర్యాయ పదాలు. సో ఇలా ఇంకో రకంగా కూడా అడుగుతాడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బడి బలి అనగా ఏమి అంటాడు. బడి బలి అనగా ఏమి అంటాడు. ఏమంటాం? యతికి పర్యాయ పదాలు. యతికి బదులుగా వాడేటటువంటి పదాలను కూడా చెప్పొచ్చు. సో ఇలా యతికి పర్యాయ పదాలు బడి బలి అనగానే ఇలా కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇది యతి. మరి యతి మైత్రి అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ యతి మైత్రి పేరులో ఏంటంటే మైత్రి అంటే ఏంటి? స్నేహం, బాండింగ్. అవునా కదా? సో మైత్రి అంటే స్నేహం. యతికి స్నేహం అంటే యతితో స్నేహం చేసేది ఏంటో చూద్దాం. చంద్రస్కరం యతి మైత్రి ఒకసారి చూద్దాం. దీని డెఫినేషన్ యతి మైత్రి పద్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరానికి జరిగేటటువంటి మైత్రినే యతి మైత్రి అంటారు. పద్యపాదంలోని మొదటి అక్షరానికి ఆ పద్యంలోని నియమిత స్థానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పలమాలలో యతి స్థానం ఎంత అంటే 10వ అక్షరం, చెంపకమాలలో 11వ అక్షరం, శాకూరంలో 13వ అక్షరం, మత్తేవుల్లో 14వ అక్షరం. అంటే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రకమైనటువంటి యతి స్థానం అనేది ఉంది. అంటే నియమిత స్థానం అనేటువంటిది ఉంది. 10, 11, 13, 14 ఇలా. సో అందుకని ఇక్కడ ఏమన్నా పద్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండే అక్షరానికి జరిగే లేదా కలిగే మైత్రిని యతి మైత్రి అంటారు. పద్యపాదంలో మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండే అక్షరానికి జరిగే మైత్రి యతి మైత్రి అంటారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే పద్యపాదంలో నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరాన్ని కలిగే మైత్రి. అంటే ఇది రాయకుండా జస్ట్ ఇక్కడి నుంచి రాస్తుంది. పద్యపాదంలో నియమిత స్థానంలో ఉండే అక్షరానికి జరిగే మైత్రిని యతి మైత్రి అంటారు. సో జస్ట్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి అంతే చాలు. జస్ట్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. మనకి పద్యాలకు సంబంధించిన లక్షణాలను మనం తెలుసుకునేటప్పుడు మనం పద్య పదాలు తెలుసుకుని గణించలు చేసేటప్పుడు అప్పుడు ఇంకా బ్రీఫ్గా మనకు తెలుసుకుంటాము. చాలా బాగా అప్పుడు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది యతి మైత్రి. యతి అంటే ఏంటి? పద్యపాదంలోని మొదటి అక్షరము. సింపుల్ అన్న మనకి పద్యాలు చాలా తెలుసు. పద్యాలు అంటే ఎన్ని పాదాలు ఉంటాయని కూడా చెప్పుకో, 4 ఉంటాయి. జనరల్ గా ఎప్పుడైనా సరే 4 పద్యపాదాలు ఉంటాయి. 4 పద్యపాదాలు ఉంటాయి. పద్యపాదంలో మొదటి అక్షరం ఉంది కదా, ఏదైతే మొదటి అక్షరం ఉంది కదా అది ఆ అనుకో, ఏదైనా సరే అమ్మ మన్మది గణేశుడో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు పది అని పద్యం ఉంది అనుకోండి. అమ్మ అంటే మొదటి అక్షరం వస్తుంది, ఆ వస్తుంది. అంటే ఇదే యతి అక్షరం. ఇందులో కూడా నన్ను కొట్టంగా దారి మార్గం కొట్టించి చెప్పేది కాదే మాత్రాన్ని చేసి. సో ఇలా ఏదైనా ఇందులో అక్షరం నాతో స్టార్ట్ అయింది అనుకోండి, ఇది యతి అక్షరం. అంటే ప్రతి పద్య పాదంలోని మొదటి అక్షరం ఏమంటాం? యతి అంటాము. సో ఈ అక్షరానికి నియమిత స్థానంలో 10వ అక్షరం కావచ్చు, 11వ అక్షరం కావచ్చు, 13వ కావచ్చు, 14వ కావచ్చు. ఆయా పద్య లక్షణాలను ఆయా పద్య జాతులను బట్టి ఆ అక్షరం అనేది ఉంటుంది. నియమిత అక్షరం అనేది నెంబర్ అనేది. సో దీనికి నియమిత స్థానంలో ఉండేటువంటి అక్షరాన్ని కలిగేటువంటి మైత్రినే యతి మైత్రి అంటారు. దాన్ని మనము యతి మైత్రిని ఇక్కడ చెప్పుకుంటాము. సింపుల్ గా చెప్పాలి అంటే దీన్ని
నియమిత స్థానంలో పద్యపాదంలో నియమిత స్థానంలో ఉండే అక్షరానికి జరిగే మైత్రిని యతి మైత్రి అంటారు అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ సంస్కృతంలో యతికి సంబంధించినటువంటి చిన్న శ్లోకం కూడా చెప్పారు మన మహర్షులు. ఆద్యోవలి యతి అన్నారు. ఆద్యోవలి యతి, ఆద్యోవలి యతి అంటే ఆదిగా ఉన్నటువంటి అక్షరము ఆద్యోవలి. వలి అంటే యతికి పర్యాయపడమే కదా. ఏదైతే పద్యపాదంలో ఆదిగా అంటే మొదటగా ఉన్నటువంటి అక్షరమే వలి. వలి అంటే యతి. సో అలా చెప్పడం అనేది జరిగింది. ఇది యతి, ఇది యతి మైత్రి. 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాస. ప్రాస అంటే ఏంటో చూద్దాం. ప్రాస, ప్రాస అంటే ఏంటో ప్రాస సింపుల్ అండి. పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస. రెండవ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. సింపుల్. ఏదైతే పద్యపాదం ఉందో దాంట్లో మొదటి అక్షరాన్ని మనం ఏమంటున్నాం? ఇక్కడ మొదటి అన్నాం. రెండవ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అన్నాం. సింపుల్ గా జస్ట్ ఇట్లా క్లారిఫికేషన్ కోసం రాసుకోండి. ఉత్తమం, మధ్యమాగమం. సో ఇలా మధ్యపాదం ఉంటుంది. సో ఇందులో మొదటి అక్షరం ఎందుకు? ఇది యతి అవుతుంది. ఇది యతి. ఈ రెండో అక్షరం తానేది ప్రాస అవుతుంది. నెక్స్ట్ ఇంకో లైన్ కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు 4 ఉంటాయి పాదాలు. అందులో మొదటి అక్షరం యతి, రెండో అక్షరం ప్రాస. సో ఇక్కడ పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటాం? ప్రాస. రెండవ అక్షరాన్ని ఏమంటాం? ప్రాస అని చెప్తాము. దీనికి సంస్కృతంలో మన ఋషులు మహర్షులు ఎవరైతే ఉన్నారో భాషా శాస్త్రవేత్తలు దీనికి ఏమని చెప్పారు అంటే ద్వితీయో వర్ణ ప్రాస అన్నారు. ఏమన్నారు ఇక్కడ? ద్వితీయో వర్ణ అంటే ఏదైతే పద్యపాదంలో ద్వితీయంగా వర్ణం ఏదైతే అక్షరం వస్తుందో, రెండవ అక్షరం ఏదైతే వస్తుందో దాన్ని ప్రాస అని చెప్తారు. వాళ్ళు పద్యం అనేటువంటి ఒక సాహిత్య ప్రక్రియను తీసుకుని దానికి కొన్ని లక్షణాలను ఆపాదించి దాన్ని శతక లక్షణాలు అంటారు. ఆపాదించి ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రాస అనేది పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ద్వితీయో వర్ణ ప్రాస, ఆద్యో వలియతి. సో ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాస. నెక్స్ట్ యతి అంటే ఏమైతే చూసాం. మరి ప్రాస, ప్రాస నియమం ఏంటో చూద్దాం. ప్రాస నియమం, ప్రాస నియమం, ప్రాస నియమము. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ప్రాస నియమము. మనం జనరల్గా ఎగ్జామ్ రాసినప్పుడు పద్యానికి సంబంధించినటువంటి కంఠస్థ పద్యాన్ని రాయండి అన్నప్పుడు మనం రాస్తూ ఉంటాం. అలా 4 పాదాలు రాసేటప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మొదటి పాదంలోకి రెండో పాదం వచ్చేస్తుంది. మనం తెలియకుండా రెండో పాదంలోకి మూడో పాదం వచ్చేస్తుంది. 4వ పాదంలోకి 4వ పాదం వచ్చేది మిగిలిపోతుంది. అంటే సరైనటువంటి ఒక ఆర్డర్ని మనము ఒక పద్ధతి ప్రకారంగా రాయలేము. మనం పద్యం బాగొచ్చు, బాగా కంఠస్థం చేస్తాం, కానీ రాయలేకపోతాం. ఎలా రాయాలో మనకు ఒక్కోసారి అర్థం కాదు. అందుకని మనము పద్యం రాసేటప్పుడు ప్రాస నియమాన్ని పాటించాలి. అంటే ప్రాస నియమం అంటే ఇక్కడ సింపుల్ అండి. ప్రాస నియమం అంటే పద్యంలోని 4 పాదాలలో, పద్యం అంటే మొత్తం ఎన్ని పాదాలు? 4 పాదాలు. 4 పాదాలలో రెండవ అక్షరం అనేది, రెండవ అక్షరం అనేది 4 పాదాలు అయితే రెండవ అక్షరం, రెండవ అక్షరం అనేది ఇక్కడ కావు అనుకోండి. ఇక్కడ కానీ కావు మీద మీదనే రావచ్చు. కి, కు, కా ఏదైనా ఇలా రెండవ అక్షరము అనేది సమానంగా రావాలి. దాన్ని ప్రాస నియమం అంటారు. సింపుల్. పద్యపాదములోని రెండవ అక్షరము సమానంగా రావాలి. ఇంకోటి ఇక్కడ చిన్న పుట్టుదాన్ని గుర్తుపెట్టుకోండి.
సమానమైన వర్ణం రావాలంటున్నాము, అది ఖచ్చితంగా హల్లు మాత్రమే ఉండాలి. హల్లు, అచ్చులు రావు. ప్రాస నియమంలో అచ్చులకు ప్రాధాన్యత లేదు, ఓన్లీ హల్లులు మాత్రమే వస్తాయి. అంటే ద్వితీయ వర్ణము సమానమైన హల్లు ప్రయోగించబడుతుంది. ప్రతి పద్య పాదములో రెండవ అక్షరము సమానమైన హల్లు ప్రయోగించబడుతుంది. దాన్ని ప్రాస నియమం అంటారు. సో ఒకసారి చూద్దాం. సింపుల్గా మనం డెఫినేషన్ ఫామ్ లో రాద్దాము. పద్యములోని 4 పాదాలలో, పద్యంలోని 4 పాదాలలో రెండవ అక్షరము సమానమైన, రెండవ అక్షరము ఒకే హల్లు సమానమైన ఎలా సరే రెండవ అక్షరం ఒకే హల్లు ప్రయోగించబడితే పద్యంలోని 4 పాదాలలో రెండవ అక్షరం ఒకే హల్లు ప్రయోగించబడితే దాన్ని ప్రాస నియమం. దాన్ని ఏమంటాం? ప్రాస నియమం. సో ఇది ప్రాస నియమం. అంటే కాంపిటీషన్ పరంగా కూడా మనం టెట్ అలాంటివి రాస్తే కూడా క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. ప్రాస నియమంలో వేటికి ప్రాధాన్యత ఉంటుంది? అచ్చులు, హల్లులు, వ్యంజనాలు, త్వరితాలు. ఏంటవి? హల్లు. ఇలా కూడా మనకి అడుగుతూ ఉంటాడు. తెలుగుకు సంబంధించినటువంటి ఏమైనా బిట్స్ మనం ప్లేస్ కూడా రాసేటప్పుడు ఇలాంటివి ఉంటే కూడా బీఎడ్ రాసేటప్పుడు కూడా డైట్ రాసేటప్పుడు కూడా అడగాలనుకుంటే ఇలా కూడా కొంచెం కాటిన్ మీద తికమగా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే హల్లులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ప్రాస నియమంలో, ఇంకా వేటికి కూడా ప్రాధాన్యత ఉండదు. సో ఇది ప్రాస నియమం. ఇంకోటి ఉందంటే ప్రాస యతి లేదా ప్రాస మైత్రి. చూద్దాం ఒకసారి. ప్రాస యతి, లాస్ట్ వన్ ప్రాస యతి లేదా ప్రాస మైత్రి. జస్ట్ ఇందులోనే ఉంది నాన్న, మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రాస యతి అనేటువంటి పదం, దీంట్లోనే మనకి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ సింపుల్. ప్రాస అక్షరానికి యతి తర్వాత అక్షరానికి జరిగే మైత్రి ప్రాస. సింపుల్. ప్రాసాక్షరానికి యతి, ప్రాసాక్షరానికి మరియు యతి తర్వాత అక్షరానికి జరిగే మైత్రి, అదేంటి? ప్రాస మైత్రి. ప్రాసాక్షరానికి యతి తర్వాత అక్షరానికి జరిగే మైత్రిని ప్రాస మైత్రి అంటారు. సింపుల్గా మనము దీని గురించి కూడా మనం కంద పద్యాలు, శిశ పద్యాలు చెప్పుకునేటప్పుడు కూడా చూడొచ్చు. ఏం లేదంటే ప్రాసాక్షరం అంటే ఎన్నోది? రెండవ అక్షరానికి తర్వాత యతి అక్షరం ఉంటుంది కదా, ఆ యతి అక్షరం వదిలిపెట్టేసి దాని తర్వాత అక్షరము అంటే ఉత్పలవారంలో 10వ అక్షరం యతి అక్షరం, అది కాకుండా దాన్ని పక్కన జరగదు. అలా మనం చూస్తాం. అంటే అందులో ఉండదు ప్రాస మైత్రి అనేది, జస్ట్ అలా చెప్తున్నాం.
ఓకేనా? సో ఇది ప్రాస మైత్రి. ప్రాస అక్షరానికి ఇది తర్వాత అక్షరానికి జరిగే మైత్రే ప్రాస మైత్రి. సో ఇది మన ఫండమెంటల్స్, ఛందస్సు సంబంధించినటువంటి ఫండమెంటల్స్. ఇంకా కూడా ఉంటాయి గురువులు, లఘువులు. అంటే ఏ అక్షరాలు గురువు అవుతాయి, ఏ అక్షరాలు లఘువులు అవుతాయి, 2 అక్షరాల గణాలు ఏంటి, 1 అక్షరాల గణాలు ఏంటి, 3 అక్షరాల గణాలు ఏంటి, 4 అక్షరాల గణాలు ఏంటి, సూర్యగణాలు ఏంటి, సూర్యగణాలు ఏంటి, ఇంద్రగణాలు ఏంటి, వీటన్నిటి గురించి చూసిన తర్వాత అప్పుడు మనము వృత్త జాతి పద్యాలు, జాతులు, ఉపజాతులు ఇవి మనకు చూద్దాం. అక్కడ బేసిక్స్ అన్ని చూస్తేనే మనకు గణితం వస్తుంది. ఆ గణాల పద్యాలకు సంబంధించినటువంటి లక్షణం రాయగలుగుతాం. సో ఇది ఇక్కడ. సో తర్వాత క్లాస్లో మిగతాది చూద్దాం. థ్యాంక్ యూ అండి.